హలో ఫ్రెండ్స్, IBPS PO 2018 ప్రిలిమ్స్ ఎలా క్రాక్ చేయాలో ఈ వీడియో చూద్దాం. అందరూ IBPS PO 2018 అప్లై చేసి ఆల్రెడీ. సో ఎగ్జామ్కి ఇంకా 1 month మాత్రమే ఉంది. చాలా మందికి ఏంటంటే PO అనేప్పటికీ ఒక రకమైన టెన్షన్ వస్తుంది, ఒక రకమైన ఫీలింగ్ ఏంటంటే PO ఇస్ అ వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్ టైప్ లో వస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. PO ఇస్ అ డిఫికల్ట్ ఎగ్జామ్, నాట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ కాదు, ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ కాంపిటీషన్. ఈ POకి ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, లేదా బ్యాంక్ ఎగ్జామ్ అన్నిటికీ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ కాంపిటీషన్ అది టఫెస్ట్ ఎగ్జామ్ తప్ప నాట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద కంటెంట్ ఆర్ ఫ్రమ్ ద క్వశ్చన్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ వీడియో మొత్తం అంతా మనం ఓన్లీ PO ప్రిలిమ్స్ 2018 ఎలా క్రాక్ చేయాలో చూద్దాం అంతే. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ PO మెయిన్స్ 2018, ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో హౌ టు క్రాక్ ది ఇంటర్వ్యూ అండ్ వాట్ ఆర్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ చూద్దాం. ముఖ్యంగా ప్రిలిమ్స్ వచ్చేటప్పటికి 3 ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి: క్వాంట్, లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. సో నేను 2013లో PO ఎగ్జామ్ క్లియర్ చేసినప్పుడు IBPS PO అప్పట్లో ప్యాటర్న్ కంప్లీట్ డిఫరెంట్ ఉండేది. అప్పట్లో సెక్షన్ టైం లిమిట్స్ లేవు, అలాగే అప్పట్లో ప్రిలిమ్స్ కూడా లేవు. సో అప్పట్లో కొంచెం ఈజీగా ఉండేది, కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉండేది. యాజ్ ఐఎమ్ ట్రైనింగ్ ఫర్ ద స్టూడెంట్స్ ఫర్ ద లాస్ట్ 9 years నుంచి ట్రైన్ చేస్తున్న స్టూడెంట్స్ ని, సో దే వాజ్ అ చేంజ్. కానీ నేను ఇందాక చెప్పినట్టు కంటెంట్ లో ఎటువంటి చేంజ్ లేదు. ద చేంజ్ ఇస్ ఓన్లీ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ కాంపిటీషన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ క్వాంట్ సెక్షన్. సో క్వాంట్ సెక్షన్ అంటే క్వాంట్ ఎలోన్ కాదు, క్వాంట్ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ క్వాంట్ సెక్షన్ లో వచ్చేప్పటికి ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా నంబర్ సిరీస్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే అప్రాక్సిమేషన్ క్వశ్చన్స్ ఒక 5 to 6 క్వశ్చన్స్ ఉంటాయి. సో నంబర్ సిరీస్ క్వశ్చన్స్ లో ఒక 5 క్వశ్చన్స్ నేను కనీసం 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే, అలాగే అప్రాక్సిమేషన్ క్వశ్చన్స్ లో ఒక 3 to 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే, సో టోటల్ గా 8 క్వశ్చన్స్ నేను విత్ ఇన్ టైమ్ ఆఫ్ 8 to 9 minutes సాల్వ్ చేయగలను. ఇప్పుడు నంబర్ సిరీస్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ లో ఉన్నప్పుడు 5 క్వశ్చన్స్ ఎందుకు ఆన్సర్ చేయలేము? సాధారణంగా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ పార్ట్ ఇస్ ద టైం మేనేజ్మెంట్. చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేను ఒక 100 క్వశ్చన్స్ ఇచ్చేసి మీకు నచ్చినంత టైం తీసుకొని అంటే 90% స్టూడెంట్స్ 80 క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇచ్చిన టైంలో సాల్వ్ చేయగలగాలి. సో 5 క్వశ్చన్స్ ఉన్నప్పుడు 5 లో 3 క్వశ్చన్స్ ఎప్పుడు ఈజీగానే ఉంటుంది. ఒక 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 2 క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్, మోడరేట్ టు డిఫికల్ట్ ఉంటాయి. అది ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆ లాజిక్ వెంటనే స్ట్రైక్ అవుతుంది. సపోజ్ తక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆ లాజిక్ ఇమీడియట్ స్ట్రైక్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే అంత టైం వేస్ట్ చేయకుండా, సపోజ్ ఒక క్వశ్చన్ నంబర్ సిరీస్ క్వశ్చన్ ఫస్ట్ ఇన్స్టాంట్ లో రాకపోతే దాన్ని మార్క్ ఫర్ రివ్యూ అని ఆప్ట్ చేసి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. సో ఈ రకంగా చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే మీరు ఒక 3 క్వశ్చన్స్ నంబర్ సిరీస్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఫ్రమ్ ద అప్రాక్సిమేషన్ చేస్తే 8 క్వశ్చన్స్ టు ఒక 8 to 9 minutes లో అవుతుంది. అదే డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక సెట్ తీసుకుని ఆ సెట్ లో ఒక సెట్ లో ఒక 3 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, మళ్ళీ 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే 5 క్వశ్చన్స్ వస్తే వెరీ గుడ్, చాలా మంచిది. లేకపోతే మళ్ళీ టైం వేస్ట్ చేస్తారు అనవసరంగా. ఎప్పుడైనా చూస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు యావరేజ్ మీద కానీ, టెస్ట్ ఆఫ్ రేషియో ప్రపోర్షన్ కానీ, టెస్ట్ ఆఫ్ పర్సంటేజ్ కానీ, పర్సంటేజ్ ఆఫ్ కానీ, పర్సంటేజ్ చేంజ్ కానీ ఉంటుంది. సో సాధారణంగా ఏంటంటే రేషియో ప్రపోర్షన్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, పర్సంటేజ్ చేంజ్ కానీ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి క్యాలిక్యులేషన్ పరంగా. సో అక్కడ 3 minutes to 3 questions సాల్వ్ చేయొచ్చు. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలాగ అథమెటిక్ ఒక్కొక్క కాన్సెప్ట్ లో ఒక్కొక్క టాపిక్ లో ఒక్కొక్క క్వశ్చన్ వెళ్తే 10 topics వస్తాయి. సో 10 to 15 questions మీకు అథమెటిక్ బేస్డ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఈ 10 to 15 questions లో ఆన్ యావరేజ్ 7 to 8 questions ఎవరైనా సాల్వ్ చేయగలరు. సో వాటిని సిక్టర్స్ అంటారు. సిక్టర్స్ అంటే ఏంటంటే అవి కొంచెం ఈజీగా ఉంటాయి, దాన్ని రికగ్నైజ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో ఈ విధంగా చేస్తే కనుక నార్మల్ గా మనం చెప్పుకున్నట్టు ఇందాక సిరీస్ నుంచి 3 questions, అప్రాక్సిమేషన్ నుంచి 4 questions, 4 to 5 questions, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 3 questions, ఆ తర్వాత మన అథమెటిక్ నుంచి 7 questions. ఈ విధంగా చేస్తే కనుక అప్రాక్సిమేట్లీ వీఆర్ సాల్వింగ్ 20 questions విత్ ఇన్ టైం లిమిట్ ఆఫ్ 15 minutes to 17 minutes. సో 20 questions కామన్ గా ఎవరైనా సాల్వ్ చేయగలరు ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇనఫ్ ఇన్ ప్రాక్టీస్. ఎక్కువ మంచిగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ 20 questions సాల్వ్ చేయగలరు. సో ఇప్పుడు నేను ఇంకే క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, ఇవే క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటాం. సో 20 questions 20 minutes మీరు సాల్వ్ చేశారు. ఇప్పుడు లాజికల్ రీజనింగ్ సెక్షన్కి వెళ్దాం. సో లాజికల్ రీజనింగ్ లో పజిల్స్ ఉంటాయి. సో మనకి సాధారణంగా 4 sets of పజిల్స్ ఇస్తారు, అప్పుడప్పుడు 5 sets of పజిల్స్ ఇస్తారు. సో 4 sets అయినా 5 sets అయినా 20 questions మినిమం ఉంటాయి పజిల్స్ మీద. సో పజిల్ అంటే
మనం నెక్స్ట్ వీడియో ఇంకొక వీడియో చూస్తాం హౌ టు సాల్వ్ ఏ పజిల్ అంది. చాలా మంది పజిల్ అంటే భయపడుతూ ఉంటారు, కానీ పజిల్ కి ఒక మెథడ్ ఉంది సాల్వ్ చేయడానికి. ఆ మెథడ్ ఫాలో అయితే పజిల్ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే పజిల్ అంటే క్వశ్చన్ అక్కడే ఉంటుంది, ఆన్సర్ అక్కడే ఉంటుంది. సపోజ్ క్వాంట్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ లో నాకు కాన్సెప్ట్ తెలియాలి, సో ఫార్ములా తెలియాలి, ఫార్ములా తెలిస్తేనే నేను ఆన్సర్ సాల్వ్ చేసి ఆన్సర్ రాబట్టగలను. కానీ లాజికల్ రీజనింగ్ అలా ఉండదు. లాజికల్ రీజనింగ్ అంతా కామన్ సెన్స్, క్వశ్చన్ అక్కడే ఉంటుంది, ఆన్సర్ అక్కడే ఉంటుంది. నాకు ఎటువంటి ఫార్ములా తెలియని అవసరం లేదు. కొన్ని కాన్సెప్ట్స్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ లాంటి కాన్సెప్ట్స్ తప్ప మిగతా ఎటువంటి కాన్సెప్ట్స్ కి నాకు ఫార్ములా తెలియని అవసరం లేదు. అందులో పజిల్స్ చాలా ఈజీ, ఎందుకంటే పజిల్స్ క్వశ్చన్స్ అక్కడే ఉంటాయి, ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. ఎవరైనా కూడా 2 sets ఆఫ్ పజిల్స్ సాల్వ్ చేయగలరు. మళ్ళీ ఒక పజిల్ ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఒక పజిల్ కష్టమైన పజిలా, డిఫికల్ట్ పజిలా, కష్టమైందా లేకపోతే ఈజీ పజిలా అంది మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు అర్థం అవుతుంది. మనం ఎలాంటి పజిల్ సాల్వ్ చేయగలం, ఎలాంటి పజిల్ సాల్వ్ చేయగలం. అందుకని ఒక పజిల్ కనిపించిన వెంటనే దాన్ని సాల్వ్ చేయడం ట్రై చేయకూడదు. ఒకసారి చదివి ఒక 10 seconds 20 seconds దాని చుట్టూ నార్మల్గా చదివి, అది చదివిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అందులో నుంచి తెలుసుకోవాలి, అది ఈజీయా డిఫికల్ట్, లేకపోతే తర్వాత చేయాలా ఇప్పుడే చేయాలా. సో ఈ విధంగా 2 sets ఆఫ్ పజిల్స్ ఎవరైనా సాల్వ్ చేయగలరు విత్ ఇన్ 10 minutes ఆఫ్ టైం లేదా 12 minutes ఆఫ్ టైం. ఆ తర్వాత సిలాజిమ్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో సపోజ్ నేను బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సపోజ్ నేను మిగతా ఏ క్వశ్చన్స్ చూడకపోయినా అట్లీస్ట్ ఒక 3 క్వశ్చన్స్ సిలాజిమ్స్ మీద, ఒక 3 క్వశ్చన్స్ ఇన్ఈక్వాలిటీస్ మీద, ఒక 10 క్వశ్చన్లు, ఒక 2 సెట్లు పజిల్స్ చేసిన, ఒక 2 క్వశ్చన్ బ్లడ్ రిలేషన్స్ డైరెక్షన్స్ మీద చేసినా కూడా 20 క్వశ్చన్లు అవుతాయి. సో 20 questions 20 minutes ఆఫ్ టైం. సో ఇప్పటికీ మనం 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, క్వాంట్ నుంచి 20, ఎల్ఆర్ నుంచి 20. ఇప్పుడు ఇంగ్లీష్ సెక్షన్ లో ఖచ్చితంగా రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్ లో, సో ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంగ్లీష్ లో ఖచ్చితంగా రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తారు. ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ మరి 10 questions ఉంటాయి. సో 10 questions లో అట్లీస్ట్ 6 to 7 questions ఆన్సర్ చేయగలిగితే చాలు. సో 6 to 7 questions ఆన్సర్ చేసి, సో నెక్స్ట్ ఫేజ్ రీప్లేస్మెంట్ కానీ, సెంటెన్స్ కరెక్షన్ కానీ, మిగతా క్వశ్చన్స్ లో సెంటెన్స్ కరెక్షన్ కానీ, ఫేజ్ రీప్లేస్మెంట్ లో కనీసం ఒక 7 to 8 questions కరెక్ట్ చేయగలిగితే, సో టోటల్ గా మనం 14 questions కరెక్ట్ చేయగలిగితే, సో విత్ ఇన్ టైం పీరియడ్ ఆఫ్ 20 minutes. సో ఈ విధంగా చేయగలిగితే, సో టోటల్ గా మనం అటెంప్ట్ చేసిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 54 questions. సపోజ్ 90% యాక్యురసీ ఆర్ 95% యాక్యురసీ లో ఉన్నా కూడా ఆటోమేటిక్ గా స్కోర్ 50 మార్క్స్ అవుతాయి. సో ఎంత ఈజీగా ఉన్న పేపరు, ఎంత కష్టంగా ఉన్న పేపరు, ద కట్ ఆఫ్ ఫిలిమ్స్ విల్ నెవర్ బి మోర్ దెన్ 50% ఆఫ్ ద పేపర్. ఇప్పుడు మనం పాత అనాలిసిస్ చూస్తే కనుక ఎప్పుడు కట్ ఆఫ్ 50% ఆఫ్ ద పేపర్ కన్నా ఎక్కువ లేదు. సో దీన్ని బట్టి మనకు ఏం అర్థమైందంటే, పీఓ క్రాక్ చేయాలంటే, ఫిలిమ్స్ క్రాక్ చేయాలంటే కావాల్సిన సబ్జెక్ట్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక హౌ టు క్రాక్ ద పర్టికులర్ సెక్షన్ ఆర్ ఒక పజిల్స్ లాంటి క్వశ్చన్స్, అఫ్ కోర్స్ వీ విల్ ఎనీ ఆఫ్ మేక్ సమ్ వీడియోస్ రిగార్డింగ్ హౌ టు సాల్వ్ పజిల్ కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, హౌ టు సాల్వ్ ఇన్ఈక్వాలిటీస్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, కాన్సెప్ట్ బేస్డ్ వీడియో అప్లోడ్ చేస్తాం. అది కొంచెం లేట్ అయినా అవ్వచ్చు. సో ఈ లోపల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా mahabhyas@gmail.com కి మెయిల్ చేయండి, లేకపోతే 9010515770 is a WhatsApp number. So you can send me a message at any point of time. ఎలాంటి క్వశ్చన్స్ డౌట్ ఉన్నా కూడా you can send me the questions. All the very best. Thank you.